అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. హిందువులలో ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ 3 అవతారాల నుంచి మరో 2 అవతారాలు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 9 స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. వరాహ పురాణం ప్రకారం దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే ఈ విధంగా వర్ణించారు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి నాష్టకం, నవమం సిద్ధిదాత్రే చ. దుర్గాదేవి 9 రూపాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ నవదుర్గల అవతరణ వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి, ఈ అమ్మవారులు ఎలా ఉంటారు అనే విషయాలు ఈ 9 రోజులు ఒక్కొక్క అమ్మవారి గురించి 9 రోజు తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.